మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు అన్న వార్త దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించినట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ధృవీకరించింది. బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన ఆయన విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన అజిత్ పవార్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 6 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయం. ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్న కారణాలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎదురైన ఖచ్చితమైన సాంకేతిక సమస్య ఏంటి? వాతావరణం అనుకూలించలేదా, లేదంటే ఇంజన్ వైఫల్యం జరిగిందా అనే కోణంలో డీజీసీఏ దర్యాప్తు చేయనుంది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రయాణించే విమానాల భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన మరోసారి గట్టి చర్చకు దారితీసింది. ఆయన భౌతిక కాయాన్ని పోస్టుమార్టం అనంతరం బారామతికి తరలించి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు అన్న వార్త దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించినట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ధృవీకరించింది. బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన ఆయన విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన అజిత్ పవార్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 6 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయం. ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్న కారణాలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎదురైన ఖచ్చితమైన సాంకేతిక సమస్య ఏంటి? వాతావరణం అనుకూలించలేదా, లేదంటే ఇంజన్ వైఫల్యం జరిగిందా అనే కోణంలో డీజీసీఏ దర్యాప్తు చేయనుంది.
కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రయాణించే విమానాల భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన మరోసారి గట్టి చర్చకు దారితీసింది. ఆయన భౌతిక కాయాన్ని పోస్టుమార్టం అనంతరం బారామతికి తరలించి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.